దేవుడు ఉండాల్సిన వాతావరణంలో ఎవరిని తీసుకొచ్చాడు చెప్పండి? దయ్యాన్ని తీసుకొచ్చాడంటే దేవుడు ఉండాల్సిన నివాస స్థలాన్ని, దేవుడు ఉండాలనుకున్న పూజలు అందుకోవాల్సిన స్థలంలోకి పీట దేవుడికి వేయలేదు, దయ్యానికి వేస్తాడు. అక్కడి నుంచి దయ్యంగాడి సమాజంలోకి వచ్చాడు. పచ్చని తోట పాడైంది, పచ్చని భూమి పాడైంది, పచ్చని వాతావరణం పాడైంది, పొరుగోడు మధ్య ప్రేమ పాడైంది. చివరికి మొదటి కుటుంబంలోనే ఏం జరిగిందంటే అసూయ చేత అన్నయ్య తమ్ముడిని చంపేశాడు. అసలు తోటని భూమిని ఎంత బాగా దేవుడు చూడాలనుకున్నాడో దానికి విరుద్ధమైన వాతావరణం భూగోళం మీద స్టార్ట్ అయిపోయింది. దేవుడు ఉండాల్సిన వాతావరణంలో దయ్యం వచ్చింది, దేవుడు ఉండాల్సిన స్థానంలో సాతాను వచ్చాడు. దేవుడు ఉండాల్సిన పూజలు అందుకోవాల్సిన పరిస్థితుల్లో సాతాను గడికి ఆరతలు అందించడం మొదలుపెట్టారు. ఆ పాపానికి ఎప్పుడైతే వీళ్ళు నాంది పలికారో, వీళ్ళు నాంది పలికిన తర్వాత మనకు తెలుస్తున్న అర్థం ఏంటో తెలుసా? సహోదరుల మధ్య పడ్డం పోయింది, భార్య భర్తల మధ్య సఖ్యత పోయింది. నేను అడుగుతున్నాను, భార్య భర్తల మధ్య సఖ్యపోయింది. నువ్వు ఎలా అయిపోద్దంటే అవ్వ కుటుంబం చెప్పాడు, నీ కుటుంబం ఎలా అవుతుందో తెలుసా? ఇదిగో నువ్వు ప్రయాసపడతావు, వేదన చెందుతావు, నీ భర్త నీకు వాంఛ కలిగి ఉంటుంది, కానీ నీ భర్త నిన్ను పట్టించుకోడు. సహోదరులుగా కలిసి ఉండండి అంటే తమ్ముడిని చూడలేకపోయాడట ఈడు పెద్దోడు. ఎలా ఉండే వాతావరణం ఎలా మారిపోయింది మీరు చూడండి. మొదటి కుటుంబంలోనే ఎడమొఖం పెడమొఖం, మొదటి కుటుంబంలోనే చావులు, మొదటి కుటుంబంలోనే బానిసత్వం, మొదటి కుటుంబంలోనే వ్యత్యాసం, మొదటి కుటుంబంలోనే ఎక్కడికెక్కడే వెలివేతలు. ఇలాంటి వాతావరణం ఎప్పుడైతే అయిందో మొత్తం యావత్తు భూమి ఎలా అయిపోయింది చెప్పిన బలత్కారంతో నిండిపోయిందంట. ఎలా నిండిపోయింది? బలత్కారంతో. ఎప్పుడైతే వాతావరణం అంతా బలత్కారంతో నిండిపోయిందో దేవుడు అనుకున్నట, ఇలాంటి నరులను చేసినందుకు సంతాప పడుతున్నానన్నాడు. బాల్యము నుండి వీళ్ళ హృదయం మంచిది కాదు. చిన్నోడైనా పెద్దోడైనా, నడి వయసులో ఉన్నవాడైనా, వయసులో ఉన్నవాడైనా, ఆడదైనా మగోడైనా ఒక్కడు కూడా మంచి ఆలోచనలు. ఇంకా దేవుడు తీసుకునే నిర్ణయం జలప్రలయం రప్పించాడు. ఎప్పుడైతే జలప్రలయం వచ్చిందో జలప్రలయం అంతా కొట్టుకుపోయింది. ఆ జలప్రలయం కొట్టుకుపోతే, ఆ జలప్రలయం కొట్టుకుపోయిన తర్వాత దేవుడు తీసుకునే నిర్ణయం మీరు జాతకు వినండి. ఆ నిర్ణయంలో కుటుంబాన్ని ఆపాడు. ఆ కుటుంబంతో దేవుడు అన్నాడు, మళ్ళీ నువ్వు మాట వింటే నీ ద్వారా ఈ ప్రపంచాన్ని మాట విన్నారా? నావోహు ఎన్నాడు, నావోహు కడుపులో తరం బాగానే ఉందనుకున్నాం. ఆ తర్వాత తరాలు ఏమైనా మనకు తెలుసు. నావోహు కొడుకు నావోహు శపించాడు, నావోహు ద్రాక్షరసం తాగి పడిపోయాడు. ఆ తర్వాత కిందకు వచ్చాక వాతావరణం ఏం తెలుసు, దేవుణ్ణి ఎక్కిరించేలా ఒక గోపురం కట్టారు.